పల్లెల్లో పంచాయతీ ఎన్నికల హడావిడి కొనసాగుతోంది. గ్రామాల్లో ఒకవైపు అభ్యర్థులు ఓట్ల కోసం తంటాలు పడుతుండగా మరోవైపు ప్రజలు తమ సమస్యల ఎజెండాను అభ్యర్థుల ముందుంచుతున్నారు. ఇటీవల మృతి చెందిన తెలంగాణ రాష్ట్ర గీత రచయిత అందశ్రీ స్వగ్రామం రేబర్తిలో అభివృద్ధి జరగడం లేదని అంటున్నారు గ్రామస్తులు. ఈసారి పంచాయతీ ఎన్నికల్లో గ్రామ సమస్యలపై ఎవరు దృష్టి పెట్టి పనిచేస్తారో వారికే ఓటు వేసి గెలిపించుకుంటామని తేల్చి చెబుతున్నారు. అందశ్రీ స్వగ్రామం రేబర్తిలో పంచాయతీ ఎన్నికలపై పూర్తి వివరాలను మా ప్రతినిధి సుభాష్ అందిస్తారు. సుభాష్. పంచాయతీ ఎన్నికల హడావిడి గ్రామాల్లో కొనసాగుతుంది. ప్రధానంగా కొన్ని ముఖ్యమైన గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలు ఒక పండుగలా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ఆ గ్రామాల్లో ఉన్న సమస్యలు ఏంటి, ఆ సమస్యలకు పరిష్కారం ఏం కోరుకుంటున్నారు ప్రజలనే దాని మీద ప్రజల్లోనూ చర్చ జరుగుతుంది. అదేవిధంగా తమ అభ్యర్థులు కూడా ఏం ఎజెండాతోటి ముందుకు వస్తున్నారనే దాని మీద కూడా ప్రజల్లో ఒక చర్చ జరుగుతుంది. సో ప్రస్తుతం మనం జై జై హే తెలంగాణ వంటి గొప్ప రాష్ట్ర గీతాన్ని అందించిన కవి రచయిత కవి గాయకుడు అందశ్రీ గ్రామం రేబర్తి గ్రామంలో ఉన్నాము. అందశ్రీ వంటి మహానుభావుని అందించిన ఈ గ్రామంలో అసలు ఎట్లాంటి సమస్యలు ఉన్నాయి, గత ప్రభుత్వంలో ఎలాంటి సమస్యలు పరిష్కారం అయ్యాయి, ఉమ్మడి రాష్ట్రంలో కావచ్చు ప్రత్యేక తెలంగాణలో కావచ్చు వారు ఆశించిన అభివృద్ధి ఏంది, జరిగింది ఏంది, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాబోయే ఎన్నికల్లో ఎట్లాంటి అభ్యర్థికి వాళ్ళు ఓటు వేసి గెలిపిద్దాం అనుకుంటున్నారో వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విద్యావంతుని సీనియర్ మోస్ట్ తర్వాత గ్రామ అభివృద్ధి చేసేటోడు అనుకుంటున్నాను. కూలి మోరీలు తర్వాత అవన్నీ మంచి చేసినని ఎన్నుకోవాలి, లేకపోతే ఉట్టు ఎన్నుకుంటే ఏం లాభం, సౌరను ఎన్నుకున్న ఏం లాభం చెప్తారు. మీ గ్రామంలో ఎట్లాంటి సమస్యలు ఉన్నాయి, మీరు ఏమనుకుంటున్నారు? సరే ఏం లేదు, మరి రేబర్తి జనం మంచిగా ఉండాలి అని కోరుకుంటున్నాం. రేపు సర్పంచ్ చూద్దాము, ఓట్లు వేసిన గెలిపించుకోవాలి మంచి వ్యక్తిని అని అనుకుంటున్నాం. అంతే. ఎవరి దృష్టిలో ఎట్టేస్తుందో గ్రామంలో ఉండేటువంటి వాళ్ళను అది మంచిగా చేసిన వాళ్ళను చూసి అనుకోవాలని అనుకుంటున్నాం. గ్రామంలో ఇప్పుడు ఏం సమస్యలు ఉన్నాయి, ఎట్లాంటి అభివృద్ధిని మీరు కోరుకుంటున్నారు? ఇప్పుడు అభ్యర్థులు చాలా మంది వచ్చి మిమ్మల్ని ఓటు అడుగుతుంటే వారిని ఏం డిమాండ్ చేస్తున్నారు? మేము యాజ్ ఏ ఓటర్గా నేను చెప్తున్నాను, రేబర్తి అనేటువంటిది మద్దూరు మండలంలో మేజర్ విలేజ్. ఈ మేజర్ విలేజ్ రేబర్తి గ్రామము చాలా వెనుకబడిపోయింది. గత 10 సంవత్సరాల ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వము నిర్లక్ష్యం చేసింది. అనేకమైనటువంటి బాధలను అనుభవించడం జరిగింది. ఇక్కడ మాకు డ్రైనేజ్ సిస్టమ్ చక్కగా లేదు, రోడ్ల నిర్మాణం చక్కగా లేదు, అసలు సీసీ రోడ్లు అనేటువంటిది ఏ వార్డుకు చక్కగా లేవు. మాకు పెద్ద విలేజ్ కాబట్టి మేము సబ్ స్టేషన్ నుంచి రేబర్తి ఊర్లోకి రావాలంటే మట్టి రోడ్డు, లైటింగ్ సిస్టమ్ చక్కగా లేదు. కాబట్టి 10 సంవత్సరాల నుంచి మేము చెప్పుకుంటూనే వస్తున్నాము, పాలకుల యొక్క నిర్లక్ష్యం వల్ల వెనుకబడిపోయింది. కానీ ఇప్పుడు ప్రజెంట్గా వచ్చినటువంటి ఈ ఎలక్షన్లో మేము ఏం కోరుకుంటామంటే ఒక విద్యావంతుడు, అనుభవం ఉన్నటువంటి, ఒక సామాజిక న్యాయం చేసేటువంటి ఒక వ్యక్తిని మేము కోరుకుంటున్నాము. ఆ వ్యక్తికే మేము మా యొక్క మెజారిటీ యొక్క ఓట్లను కూడా వేసి గెలిపించాలని నిర్ణయించుకుంటున్నాం. సో మీరేమనుకుంటున్నారు సార్, చెప్పండి. ఇంకేమిటంటే మా శ్మశాన వాటిక నిర్మించారు కానీ దాన్ని వినియోగించుకోలేకపోతున్నాం. వాటర్ లేదు, లైట్లు లేవు, మొత్తం శిథిలావస్థకు చేరుకుంది. దాన్ని కూడా బాగు చేయాలని మన కాంగ్రెస్ గవర్నమెంట్ను కోరుకుంటున్నాం మేము. సో మీకు వచ్చే సర్పంచ్లు మీరు ఏం కోరుకుంటున్నారు? గ్రామంలో రోడ్లు, డ్రైనేజీలు, అదేవిధంగా ప్రొద్దున నల్ల నుంచి మొదలు పెడితే సాయంత్రానికి వచ్చే వీధి లైట్ వరకు కూడా సమస్యలు ఉంటాయి. లైట్లు రావట్లేదు. మరి ఏంటంటే ఇప్పుడు వచ్చే సర్పంచులు ఎవరైతే ఉంటారో మంచిగా చదువుకున్న వాళ్ళను నిలబెట్టుకుందామని ఆలోచనలు ఉన్నాం మేము. ఇట్లాంటి సర్పంచ్ పదవికి ఎట్లాంటి ఎజెండాను మీరు ప్రజల ముందుకు తీసుకొచ్చే ఉద్దేశంతో ఉన్నారు? దాదాపుగా అందశ్రీ గారు కూడా మాకు సహాయం చేసి, అందశ్రీ గారే ఒక స్కూల్ కొరకు ఒక 3-4 రూములు కూడా ఇప్పియడం జరిగింది. అప్పుడు అవి కూడా కంప్లీట్ చేసినాం. అవి ఇప్పుడు వాడకంలో ఉన్నాయి. అందుకని ఇంకా ఇప్పుడు వచ్చే ఎలక్షన్లో మళ్ళీ నేను కాంటాక్ట్ చేస్తున్నా అంటే నేను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను రంగంలోకి వస్తున్నా. ఇప్పుడు గవర్నమెంట్ కాంగ్రెస్ ఉన్నది కనుక మేము కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గారు మా కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జి గారు ఉన్నారు కనుక ఆయన ఆశీస్సులతోటి ముందుకు వెళ్ళుకుంటూ రోడ్లు కానీ ఇప్పుడు ప్రజలకు కావలసిన మౌలికమైనటువంటి సదుపాయాల కొరకు ఆయనను సంప్రదించుకుంటూ గ్రామ ప్రజలకు ఏదైతే కావాలనో అవన్నిటిని ఆయన దృష్టికి తీసుకుపోయి ప్రభుత్వం నుంచి ఎక్కువ నిధులు వచ్చేటట్టు చూసుకుంటూ, అట్లనే మన జిల్లా మంత్రి కూడా పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు. వారు మాకు దగ్గర వెళ్ళే ఆయనను కూడా మెప్పించి మరి మేజర్ గ్రామ పంచాయతీ కనుక మాకు గవర్నమెంట్ నుంచి వచ్చే నిధులు చాలా తక్కువ ఉంటాయి కనుక అదనంగా కూడా నిధులు తీసుకొచ్చి ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఇంతకుముందుకు మాట్లాడినారో వాళ్ళు ఆ ప్రజలు చెప్పినటువంటి మాటకు నేను కట్టుబడి నేను అందుబాటులో కూడా ఉంటా. నేను ఎక్కడో పోను, నేను రేబర్తి గ్రామంలోనే ఉంటా. రేబర్తి గ్రామంలో వండుకుంటూ ప్రజలందరికీ అనుకూలంగా వండుకుంటూ పనులు చేసుకుంటూ వారికి ఏ ఆపద వచ్చినా సంపద వచ్చినా
హాస్పిటల్ అయినా లేకపోతే ఏదైనా పోలీస్ స్టేషన్లో పనిపడ్డా, ఎంఆర్ఓ దగ్గర పనిపడ్డా, ఎంపీడీఓ దగ్గర పనిపడ్డా నేను చాలా అందుబాటులో ఉంటాను. మొత్తానికి మనం చూస్తున్నాము అందశ్రీ వంటి గొప్ప వ్యక్తిని అందించిన రేవర్తి గ్రామ సమగ్ర అభివృద్ధి కోసం పాటుపడే వ్యక్తినే ఇక్కడి ప్రజలు ఓట్లు వేసి గెలిపిస్తామని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో అందశ్రీ స్ఫూర్తిని కొనసాగిస్తామని చెప్పి కూడా అభ్యర్థులు కొంతమంది చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద రేవర్తి గ్రామంలో పంచాయతీ ఎన్నికల హడావిడిలో మేము ఓటుకు డబ్బులు తీసుకోము, ఓటు వేసి అభివృద్ధిని కోరుకుంటామని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ గిరితో సుభాష్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, రేవర్తి గ్రామం నుంచి.